మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని శ్రీ శ్రీ జ్ఞాన మందిర్ స్కూల్లో జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్ల సంయుక్త ఆధ్వర్యంలో 400 మంది విద్యార్థులకు ఉచితంగా హిమోగ్లోబిన్ శాతం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు డాక్టర్ లలితా రామన్, కె పురుషోత్తం, ప్రిన్సిపల్ ఈ శైలజ మాట్లాడుతూ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ప్రారంభించిన ఈ ఉచిత పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థులకు యోగా, ధ్యానము, సుదర్శన క్రియ నిర్వహిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులందరికీ రాగి జావా, పండ్లు, చిరుధాన్యాలను అందజేస్తామన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తెలుసుకునేందుకు నిర్ధారణ ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తహీనత లక్షణాలు కలిగిన విద్యార్థులకు భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఉచితంగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందజేయడం జరిగిందని చెప్పారు. రక్తహీనతను అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో వారు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించారు. తమ విద్యార్థుల కోసం శిబిరం ఏర్పాటు చేసినందుకు జనహిత సేవా ట్రస్ట్, భారత వికాస్ పరిషత్ సంస్థలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బి నరసింహరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్కి వస్తున్న విద్యార్థుల్లో రక్తహీనత నివారించడానికి జనహిత సేవా ట్రస్ట్ ఈరోజు భారత్ వికాస్ పరిషత్ కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా హిమోగ్లోబిన్ పరీక్ష శాతం నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇక్కడ సో పిల్లల్లో ఆయాసము, తర్వాత నీరసంగా ఉండడము, జ్ఞాపశక్తి తగ్గిపోవడము, ఎదుగుదల లేకపోవడం లాంటి కారణాలన్నీ కూడా రక్తహీనత వల్ల వస్తుంటాయి. సో పిల్లలందరిలో రక్తహీనత నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వాళ్ళ రక్తహీనత శాతాన్ని, హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తూ తక్కువ ఉన్న వారికి ఐరన్ అండ్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇస్తున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఏం ఆహారం తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది అన్న దానిపైన అవగాహన కల్పిస్తున్నాం మేమందరం కూడా. ఈరోజు దానికి శ్రీ శ్రీ జ్ఞాన మందిర్ స్కూల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు పరీక్ష చేయడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చూసాము. ఈ పిల్లలకి తక్కువ అవ్వడానికి ఏం కారణమని ఇప్పుడు ఇంకా ఒక 1 or 2 డేస్లో కనుక్కుంటాం. మేము కనుక్కొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేస్తాం. పుట్టి ఆహారం మాత్రం కాకుండా, బ్లీడింగ్ మాత్రం కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం అవి కూడా ఉండొచ్చు కారణం. సో ఈ పిల్లల్ని హిమోగ్లోబిన్ చేసింది చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. ఎందుకంటే కొన్ని పిల్లల్ని వేరేగా తీసి వాళ్ళకి మాత్రం అడ్వైస్ చేయొచ్చు. సో ఈ పిల్లలకి ఇన్వెస్టిగేషన్ చేసేసి కౌన్సిలింగ్ చేసి దాని తర్వాత ఏం కారణమని చూసి దాన్ని ట్రీట్ చేయాలని అనుకుంటున్నాం. డాక్టర్ లలితా రామన్, ఆవిడ యూకేలో జనరల్ మెడిసిన్ ప్రాక్టీషనర్, రిటైర్డ్ ఫ్రమ్ యూకే. షీ ఈజ్ ఇన్ టు ద స్కూల్. గత 15 ఏళ్ళ నుండి ఈ స్కూల్తో అనుసంధానం అయి ఉంది. సో షీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ వాలంటీర్స్ ఫర్ అవర్ స్కూల్. షీ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. ఈరోజు మన శ్రీ శ్రీ జ్ఞాన మందిర్లో, జవహర్ నగర్లో ఉన్న ఈ శ్రీ శ్రీ జ్ఞాన మందిర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకుడు శ్రీ గురుగారు రవిశంకర్ గారు స్థాపించిన స్కూల్ ఇది. దీంట్లో ఒక 850 మంది పిల్లల వరకు ఉన్నారు. మా స్కూల్ దినచర్యలో రోజు యోగా, సుదర్శన్ క్రియ, మెడిటేషన్, దాంతోపాటు ఆహార రూపంలో పొద్దున్నే వాళ్ళకి రాగి జావా, కొన్ని ముడకలెత్తిన ధాన్యాలు, ఇవన్నీ కలిపి వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఎన్నో సంవత్సరాలుగా, గత 15 సంవత్సరాలుగా ఇది చేస్తున్నాం మేము. బట్ ఇంకా ఏంటంటే పిల్లల్లో కొద్దిగా నీరసం కానీ, కొందరు పిల్లలు ఆరోగ్యంగా కనిపించకపోవడానికి మాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే పిల్లలది ఒక అనీమియా టెస్ట్ చేస్తే బాగుంటుందని. దానికి మాకు అదృష్టవశాత్తు ఈ జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళు మాకు కాంటాక్ట్లోకి వచ్చారు. వాళ్ళ సహకారంతో ఈరోజు మేము ఈ క్యాంప్ను ఆర్గనైజ్ చేసాము. మా 850 మంది పిల్లలకి అందరికి కూడా ఈ అనీమియా టెస్ట్ చేసి వాడిది ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, రక్త స్థితి ఏముందో అనేది అది తెలుసుకొని, దాన్ని బట్టి మాతో పాటు ఉన్న డాక్టర్ లలితారామన్ గారు, మేమందరం దాన్ని ఒకసారి అనలైజ్ చేసి పిల్లలందరికీ కావాల్సిన ప్రాపర్ అడ్వైస్ ఇద్దామని ఈ సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మాకు సహకరించిన ఈ జనహిత సేవా ట్రస్ట్ వారికి, మా స్కూల్ స్టాఫ్కి, మా పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మేము ఇదే కార్యక్రమాలు కాకుండా గతంలో కూడా చాలా వరకు డెంటల్ క్యాంప్ కానీ, ఐ క్యాంపు, ఇవన్నీ కూడా పెట్టాం. మేము చాలా బాగా చేస్తున్నాం. కాకపోతే నెక్స్ట్కి ఇంకొక ఎత్తుకి మా జనహిత సేవా సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పిల్లలది అయ్యిందండి బాగుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకు కూడా మనము ఒక మెడికల్ క్యాంప్ వాళ్ళు ఉన్న వాళ్ళ ప్రాంతాలలో పెట్టి
వాళ్ళకి కాస్త ఏమంటారు దీని గురించి అవగాహన పెంచి వాళ్ళకి భోజనంలో వాళ్ళ ఆహార విధానంలో మార్పులు తేవాలని ఆ ప్రయత్నంలో మేమందరం కూడా కలిసి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ.